నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, బాగా అలసిపోయావు కదూ. నార్కో ఎనాలిసిస్లో బయటకొచ్చిన నిజాల్ని నమ్మాలో వద్దో నేను తేల్చుకోలేకపోతున్నాను. నేను చూసిన వాళ్లలో ఎలాంటి మచ్చాలేని మంచి ఆఫీసర్ పాల్ జోసెఫ్. దేశద్రోహులకు మన రహస్యాలు పంపించారంటే ఎలాగయ్యా నమ్మడం? వెరీ అన్ఫార్చునేట్ సార్, బట్ ఇట్స్ హ్యాపెన్. తీవ్రవాదం నుండి మతోన్మాదం అనే పేరుతో రొటేట్ అవుతున్న డబ్బు దాని పవర్ సార్. పాల్ జోసెఫ్ లాంటి పేరు బయటకు రాని ఎంతో మంది తెలివైన వాళ్ళు అందులో ఉన్నారు సార్. నిజం చెప్పాలంటే వాళ్ళకి తగిన మూడు నువ్వే దుర్గా ప్రసాద్. రాష్ట్రం యొక్క శాంతి భద్రతలకు సంబంధించిన ఒక ముఖ్యమైన మీటింగ్కి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడైన నేను ఎందుకో హాజరయ్యానని నువ్వు నన్ను అడగచ్చు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. దీనికి నువ్వేమంటావు? నిజం చెప్పాలంటే నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి. నువ్వు కర్నూలు ఎస్పీగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అందుకనే డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయానికి వస్తాను. త్రినాథ్, నువ్వు చెప్పు. దుర్గా, నీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని చూసాం. అందులో ఉన్న విషయాలన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అందరూ విమర్శించేవారే. యునో, ఇట్స్ టూ సెన్సిటివ్. ముస్లిం లీగ్ ఆఫీసులో నువ్వు హద్దు మీరి ప్రవర్తించింది, ముజీబుని అరెస్ట్ చేసింది, కోర్టులో నువ్వు ర్యాష్గా మాట్లాడింది అన్ని ప్రాబ్లమ్సే. నిజం చెప్తున్నాను దుర్గా ప్రసాద్. ఒక మతానికి చెందిన వాళ్ళు మనకు శత్రువులయ్యారు. అంతేకాకుండా పాల్ జోసెఫ్ కేసుకు సంబంధించిన నువ్వు ఇచ్చిన రిపోర్టు వలన అసెంబ్లీలో ప్రాబ్లం ఏర్పడింది. సో వాట్ యు సజెస్ట్? నేను తప్పుకోవాలి? ఏ షేమ్ఫుల్, డిస్గ్రేస్ఫుల్ రొట్రీట్? చూడు, ఇక మనం ఈ కేసు విచారణ బాధ్యతని సిబిఐకి అప్పగిస్తే బాగుంటుంది. వెనకపడిన కులాల నాయకులు, ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ఏమన్నా పర్వాలేదు. ఇవన్నీ నాకు ఎప్పుడో అలవాటైపోయాయి. ఈ కేసును వాళ్ళకి అప్పగిస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పుడు ఈ కేసుని వేరొకరికి అప్పగించిన ఏటీఎస్ తన పని తాను చేసుకుపోవచ్చు. ఏమంటావు? అంటే మీరు గాజులు తొడుక్కున్నారు, నన్ను తొడుక్కోమంటారు. చూడండి, మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం కోర్టు నన్ను నమ్మి అప్పగించిన ఈ కేసు నుంచి నన్ను తప్పుకోమని మీరు ఆదేశించినా సరే, లేక ఆవేశపడినా సరే, ఐఎమ్ సారీ, నేను ఒప్పుకోను సార్. ఈ మీటింగ్ కి రావాల్సిన డీజీని అవాయిడ్ చేసి మీలాంటి వాళ్ళకి చెక్క భజన చేసి పబ్బం గడుపుకునే ఈ డీజీపీని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు ధరించింది ఖద్దరు కాదు, తెల్ల చీరలని. మళ్ళీ నన్ను పిలిపించి ఈ కేసు నుంచి తప్పుకోమంటే శాంతి భద్రతలకు సంబంధించిన ఈ కేసు నుండి నేను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కోర్టు వారికి విన్నవించాల్సి ఉంటుంది. మమ్మల్ని బెదిరిస్తున్నావా దుర్గా ప్రసాద్? నో సార్, దిస్ ఇస్ రైటియస్ ఇండిగ్నేషన్. నేను వంచనకు గురి కాబడ్డన ఆక్రోశం. మన రాష్ట్రంలో ఒక కరుడుగట్టిన తీవ్రవాది ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఒక నపుంసకుడిగా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు సార్. వాడి గుండెలను చీల్చి భరతమాతకు రక్తాభిషేకం చేస్తా. ముంబై తీవ్రవాదుల దాడిలో అమరులైన హేమంత్ కర్కరే, విజయ్ సలేస్కర్, అశోక్ కాంతే, సందీప్ ఉన్నికృష్ణన్ వీళ్ళంతా ఇప్పుడు నాలో ప్రళయాగ్నిలా రగులుతూ ఉత్తేజపరుస్తున్నారు సార్. నేనిప్పుడు మీతో చెప్పబోతున్న విషయాన్ని మీ ముగ్గురు చాలా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత నిర్ణయించండి నన్ను ఈ కేసు నుంచి మార్చాలా వద్దా అని. ఇంటర్నెట్ జాయింట్ గూగుల్తో కలిసి ఏటీఎస్ నిర్వహించిన ఇంటరాక్షన్ వలన సత్ఫలితాలు వచ్చాయి. కోటిలో పేలుళ్లు సంభవించిన రోజు 4:56కు సిద్దిపేట నుంచి ఎవరో పంపిన ఈమెయిల్లో అటాచ్ చేయబడిన ఫోటోలు సెక్రటరియట్ అసెంబ్లీలకు సంబంధించినవని ఐడెంటిఫై చేయబడింది. మెయిల్ రిసీవ్ చేసుకున్నది కరాచీలో. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఫోటోల్ని ఇక్కడి నుంచి పంపించింది ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న తీవ్రవాది యాసఫ్ షా. ఏ నిమిషంలో అయినా మన అసెంబ్లీ భవనం, సెక్రటరియట్ భవనాలు అటాక్ కి గురి కావచ్చు. నౌ టెల్ మీ, వాట్ షుడ్ ఐ డూ? ఆర్ ఐదర్ వాట్ షుడ్ వి డూ? మిత్రమా, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నప్పుడు కేసుని వేరొకరికి అప్పగిస్తే బాగుండదు. దుర్గా ప్రసాద్నే దీన్ని కంటిన్యూ చేయమందాం. నువ్వేమంటావు త్రినాథ్? అవును సార్, అదే కరెక్ట్. ఈ మీటింగ్ పూర్తయిపోయేలోపు ఇతను మన చేత ఇలాగ అనిపిస్తాడు అని నేను చిలక చెప్పినట్టు నీకు ముందే చెప్పాను కదా, విన్నావా? కానివయ్యా, కానీ మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. సార్, ఓ చిన్న విన్నపం. ఏంటి? నన్ను ఈ కేసు నుంచి తప్పించడానికి మీరిద్దరూ కలిసి ఒక్కటే చూపించిన ఈ ఐక్యత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చూపిస్తే ప్రపంచంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంటుంది సార్. చాలా సీరియస్గా ఉంది సార్.
ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సార్ సార్, ఎస్ సార్, అతను ఇప్పుడు వచ్చేస్తాడు సార్.